చాలా రోజుల నుంచి కేఎఫ్సీ పెడదాం అనుకుంటున్నాను, మీకోసం పెడుతున్నాను. పాలును నిమ్మకాయ జ్యూసు వేసుకొని, జింజర్ గార్లిక్ వేసుకొని, సిజలింగ్ వేసుకొని, ఆ తర్వాత సాల్ట్ని వేసుకొని, కొంచెం చిల్లీ పౌడర్ వేసుకొని, కేఎఫ్సీ మిక్స్ని వేసుకొని, ఒక గుడ్ని వేసుకొని ఇలాగా కలుపుకోవాలి. చికెన్ని ఇలాగా 5 అవర్స్ మ్యాగ్నేషన్ చేసి ఉంచుకోవాలి. మైదా తీసుకొని కొంచెం ఉప్పు, బేకింగ్ పౌడరు, రెడీమేడ్ కేఎఫ్సీ మసాలా, కొంచెం కారం వేసుకొని ఇలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగా నానించుకున్న చికెన్ తీసుకొని మైదాలోని కోటింగ్ పట్టించాలి బాగా. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి కోటింగ్ పట్టించుకోవాలి. ఆ తర్వాత వేడివేడి ఆయిల్లోని ఇలాగ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువ మంట ఎట్టుకోకుండా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి మీడియంలోని. అంతే ఫ్రెండ్స్, ఇలా వేడివేడి కేఎఫ్సీ రెడీ. లవ్ యూ ఆల్, బై ఫ్రెండ్స్.